కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్న జబ్బు ఏంటయ్యా అంటే బాధ్యతగా వ్యవహరించి కష్టపడి పైకి తెచ్చిన వాళ్ళని ప్రశంసించడం కాకుండా వాళ్ళ మీదన అహంకార ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అది ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి మీదనైనా రాజశేఖర రెడ్డి మీదనైనా అదే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక్కడైనా వచ్చారా మొన్న ఎన్నికల్లో ప్రచారానికి? మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వీటికి ఎవరైనా వచ్చారా? మొత్తం ఒక్కడే తిరిగాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రం అంతా తిరిగాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ మంత్రులు కూడా ఎవరు చూడట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఒకప్పుడు సమ ఉజ్జీలుగా కనబడేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయి ముందు వాళ్ళు చిన్నబోయారు. దానికి కారణం ఏంటంటే ఈయన ఒక్క పార్టీని ఏకఛత్రాధిపత్యం మీద కాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి నడుస్తున్నారు. ఒకప్పుడు రేవంత్తో విభేదించిన వాళ్ళు కూడా రేవంత్ అంటే అభిమానిస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ని వరుసగా విజయాల వైపుకి తీసుకెళ్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి 90కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకొచ్చాడు, 5 కార్పొరేషన్లు గెలుచుకొచ్చాడు, దాదాపుగా 70% దాకా ఇది సర్పంచ్లు ఇవన్నీ గెలుచుకొచ్చాడు. ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీలో మీటింగ్ అంట. ఎవరు? రాహుల్ గాంధీ మీటింగ్ పెడతాడట, మల్లికార్జున్ ఖర్గే మీటింగ్ పెడతాడట. మళ్ళీ మల్లికార్జున్ ఖర్గే కాదు, రాహుల్ గాంధీ పెడతాడు. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు కాదు. పెట్టి కేసీ వేణుగోపాల్ జనంలో ఓట్లు సచ్చినా వేయినటువంటి నాయకుడు, లేకపోతే ఇంకో 2-3 నాయకులు ఉంటారు, వాళ్ళతో కలిసి కూర్చోబెడతారట. దేని గురించి ఇప్పుడు కూర్చొని అర్జెంటుగా ఏమి సెలబ్రేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఏమన్నా అక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే లేదు, నీ పైన నేనున్నాం, ఆధిపత్యం మాది అని చలాయించేటటువంటి ధోరణి. ఇదే కాంగ్రెస్ పార్టీకి బలమా బలహీనత అన్నదే అర్థం కాదు.